ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మన గణపతి తొండ మీద చూసుకోవచ్చు కృష్ణుడు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఇది చాలా అంత అద్భుతంగా అయితే ఉంది. మన ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. గణపతి పీఠ మీద కూర్చున్న గణపతి మన బ్యాక్ డ్రాఫ్లో చూసుకోవచ్చు 5 పడగల శేషనాగం అయితే ఇచ్చారు. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 8 to 12 feet అయితే ఉంది. రథం మీద అయితే కూర్చున్న స్టిల్ నెక్స్ట్ లెవెల్లో అయితే అట్లనే బ్యాక్ డ్రాఫ్లో చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. చూసుకోవచ్చు మన బాలకృష్ణుడి అవతారంలో ఉన్న గణపతి మనకి శేషనాగు మీద అయితే గణపతి నాట్యం చేస్తున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి అయితే ఉంది పగిడి గణపతి మనకి సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే బ్యాక్ డ్రాఫ్లో అయితే మనకి నెమలి ఆర్చి అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు నెమలి. మనకి గంట అయితే ఇప్పుడే ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. మనకి ముంబై స్టైల్ గణపతి ఇది మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చేసి కోరుట్ల మన అయ్యప్ప కలర్స్ దగ్గరికి అయితే వచ్చిన. ఫ్రెండ్స్ మన అయ్యప్ప కలర్స్లో గణపతి అయితే ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క గణపతిని అయితే డీటెయిల్గా దగ్గరికి అయితే చూద్దాం, ఫినిషింగ్ ఎట్లా జరిగింది ఏంటని పూర్తిగా చూద్దాం. అట్లనే మన అయ్యప్ప కలర్స్ ఎట్లా ఈ ఇయర్ అయితే మనకు ఒక 1 feet నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 12 feet వరకు అయితే గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ప్రతి ఒక్క గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మన ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు మనకైతే మహారాష్ట్ర ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఉంది. అట్లనే ఈ ఇయర్ అయితే మనకి అయ్యప్ప కలర్ షెడ్ అయితే కొత్తగా అయితే పెట్టారు. అన్ని మోడల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఇట్లాంటి మోడల్స్ అయితే కోరుట్లలో అయితే ఎక్కడ అవైలబుల్ అయితే మనకి 1 feet నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 12 feet గణపతులు అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. చలో పదండి ఒక్కొక్క. ఫ్రెండ్స్ మన అయ్యప్ప కలర్ షెడ్ వర్క్ షాప్ వచ్చేసి ఒక్కసారి అయితే మీకైతే అడ్రస్ చూసుకోవచ్చు. మనకి ఇది కోరుట్ల నుంచి అయితే మెట్పల్లి పోయే రోడ్డు. మనకి అక్కడ ఎస్ఎస్వి కలర్ షెడ్ అయితే ఆపోజిట్ అయితే ఒక గల్లీ చారీ కలర్ షెడ్ లైను. మనకి లోపలికి రాగానే అయితే ఒక బోర్డు అయితే అవపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మెకానిక్ షెడ్ కూడా అయితే ఉంది. పక్కనైతే మనకి చూసుకోవచ్చు ఇదే షెడ్ మనకి అయ్యప్ప కలర్ షెడ్. ఇక బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది. జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోండి. లోపలైతే మనకి డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. మంచిగా ఒక 1 feet నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 12 feet అయితే నెక్స్ట్ లెవెల్ మోడల్స్ అయితే డిఫరెంట్ మోడల్స్. అట్లనే మొత్తం మనకి మహారాష్ట్ర ఫినిషింగ్ అయితే జరిగింది. కలరింగ్ కూడా అయితే రెడీగా అయితే ఉన్నాయి గణపతులు. జల్దీ అయితే రారి బుకింగ్ అయితే చేసుకోండి. చలో పదండి లోపలికి కూడా అయితే వెళ్ళి మొత్తం గణపతులు ఎట్లా ఉన్నాయి ఏందనేది పూర్తిగా డీటెయిల్గా అయితే చూద్దాం పదండి. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి పీఠ మీద కూర్చున్న గణపతి మన బ్యాక్ డ్రాఫ్లో చూసుకోవచ్చు 5 పడగల శేషనాగం అయితే ఇచ్చారు. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 8 to 12 feet అయితే ఉంది. మన గణపతికి హైలైట్ ఏందో చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే హైలైట్ అసలు 5 పడగల శేషనాగు. అట్లనే మనకి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి గణపతి కిరీటం మీద కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే కృష్ణుని అయితే ఇచ్చారు. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు అటు ఇటు అయితే మనకి శంకుములు అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. అట్లనే గణపతి ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు ఒకటి మనకి గణపతి సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే మన బ్యాక్ డ్రాఫ్లో అయితే త్రిశూలం అంటే త్రిశూలం టైప్లో మనకి హంసాలను అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. మధ్యలో ఓంకారం కూడా అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 to 12 feet అయితే ఉంది. మన గణపతికి అయితే ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఈ గణపతి జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది. అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి పగిడి గణపతి. చాలామంది అయితే పగిడి గణపతులు అయితే అడుగుతున్నారు. ఈ గణపతి హైట్ వచ్చేసి ఒక 6 to 8 feet అయితే ఉంది పగిడి గణపతి. మనకి సింపుల్గా పీట మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతికి హైలైట్ ఏంటంటే మనకి పగిడి. అట్లనే గణపతికి చెవులు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే మనకి ధోతికి కూడా అయితే జ్యువెలరీ వర్క్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ గణపతులు మటుకు. అట్లనే ఇటు పక్క ఒక 3 feet గణపతి మనకి ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి అటు పక్క అయితే నెమలి, ఇటు పక్క గణపతి కూడా చూసుకోవచ్చు మనకి పగిడేకి ఇచ్చారు. ఈ గణపతికి కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది గణపతి స్టిల్ అయితే ఫ్రెండ్స్. అట్లనే ఇప్పుడు మీకు ఒక గణపతి చూపిస్తా. గణపతి చూసే ముందు హరహర మహాదేవ్ అని అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఇక్కడ మన గణపతి అయితే నందీశ్వరుడి రథం మీద అయితే కూర్చున్న స్టిల్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అట్లనే బ్యాక్ డ్రాఫ్లో చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. మనకి గణపతి స్టిల్ మన హరహర మహాదేవ స్టిల్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ మనకి గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. సో గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 feet అయితే ఉంది. ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే. అట్లనే మనకి గణపతికి కూడా చూసుకోవచ్చు చేతిలో అయితే గద కూడా అయితే ఇచ్చారు. మనకి నందీశ్వరుడు రథం మీద అయితే గణపతి కూర్చున్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా అవుతుంది. అట్లనే ఇటు పక్కన నీకు గణపతి చూసుకోవచ్చు మనకి శంకుములో కూర్చున్న గణపతి. ఇటు పక్క కూడా చూసుకోవచ్చు మనకి చేప అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి అటు ఇటు 2 చేపలను అయితే ఇచ్చారు. మన గణపతి అయితే బాలకృష్ణుడి అవతారంలో అయితే ఉంది. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది స్టిల్. సో ఫ్రెండ్స్ అట్లనే ఇటు లోపలికి వెళ్తే వెళ్దాం. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి మంచిగా సింహాసనం మీద కూర్చున్నట్లయితుంది.
ఇట్లా మన బ్యాక్గ్రాఫ్లో కిరీటం దగ్గర చూసుకోవచ్చు, ఇక్కడ మనకి శివలింగం, అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు శివుడు, ఇటు పక్క శివుడు, మనకి శేషనాగుని కూడా అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది గణపతి. హైట్ వచ్చేసి దాదాపు ఒక 4 to 5 feet అయితే ఉంది. మనకి గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇట్లా ఇటు పక్కకి లోపలికి అయితే వెళ్దాం. మనకి ఇది పగిడి గణపతి ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ గణపతికి మనకి బ్యాక్గ్రాఫ్లో అయితే చూసుకోవచ్చు త్రిశూలం ఆర్చి అయితే ఇచ్చారు. మన గణపతి కూర్చోవచ్చు, పక్కన చూసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఇచ్చారు. చూసారుగా గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 to 12 feet అయితే ఉంది. మనకి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఈ గణపతికి బ్యాక్గ్రాఫ్లో అయితే మనకి శేషనాగు, అట్లనే మనకి డమరకం అయితే ఇచ్చారు. గణపతి అయితే మంచిగా సింహాసనం మీద పీఠ మీద కూర్చున్నట్లయితుంది. మన గణపతికి హైలైట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు తొండం మీద అయితే మంచిగా అయితే ఇచ్చారు ఫినిషింగ్ వర్క్ అయితే. అట్లనే చెవులు కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 to 12 feet అయితే ఉంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. అట్లనే ఇక్కడ ఒక మనకి ఎదురుగా అయితే ఒక గణపతి అయితే ఉంది చూసుకోవచ్చు. మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 to 12 feet అయితే ఉంది. మన బ్యాక్గ్రాఫ్లో అయితే చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవని అయితే ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే మనకి గణపతి హైట్ వచ్చేసి ఒక 8 to 12 feet మనకి చూసుకోవచ్చు. మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే అటు పక్క ఇంకో షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో అయితే ఇక నెక్స్ట్ లెవెల్ మోడల్స్ మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకో షెడ్ అయితే ఉంది. ఈ షెడ్లో కూడా అయితే ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తం మనకి ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మొత్తం మనకి ఫినిషింగ్ జరిగి కలరింగ్ అయితే రెడీగా ఉంటే ఉన్నాయి. మొత్తం బాడీ పార్ట్స్ అండ్ అటాచ్మెంట్ అయితే జరిగి ఫినిషింగ్ అయితే జరిగినాయి. ఇంకా మనకి ప్రజెంట్ ఏంటంటే ఇంకా కొన్ని గణపతులకైతే మనకి జాయింట్ వర్క్ అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే చూద్దాం వర్క్ ఎలా జరుగుతుంది ఏందని ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి హరహర మహాదేవ స్టైల్ అయితే ఉంది. మనకి నందీశ్వరుడు మీద అయితే మన గణపతిని అయితే హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు. బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు శేషనాగు. మనకి ఫినిషింగ్ అయితే జరిగింది పూర్తిగా. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. గణపతి చూసుకోవచ్చు, మనకి సింపుల్గా పీఠ మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతి కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్. అట్లనే మన గణపతికి చూసుకోవచ్చు కిరీటం వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే మన గణపతికి అయితే జ్యువెలరీ వర్క్ కూడా అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మనకి ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు ధోతి వర్క్ కూడా అయితే చాలా అంటే చాలా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. మనకి కలరింగ్ వేస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక మనకి 6 feet అయితే ఉంది. అయితే ఇప్పుడు ఒక గణపతి చూపిస్తా, గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి నందీశ్వరుడు మీద అయితే గణపతి కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్. అట్లా బ్యాక్గ్రాఫ్లో మనకి కేదార్నాథ్ స్వామి అయితే వచ్చింది చూసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్. అట్లనే ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మన గణపతి తొండం మీద చూసుకోవచ్చు కృష్ణుడు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు ఇది చాలా అంటే అద్భుతంగా అయితే ఉంది. మన ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది. గణపతి హైట్ వచ్చేసి కూడా మనకి దాదాపు ఒక 8 to 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు, మనకి బ్యాక్గ్రాఫ్లో అయితే మనకి నెమలి ఆర్చి అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు నెమలి. మన గణపతి కూర్చున్న స్టిల్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్గ్రాఫ్లో అయితే చూసుకోవచ్చు నెమలి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. గణపతి హైట్ వచ్చేది ఒక 8 to 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ మనకి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఒక గణపతి చూసుకోవచ్చు, మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడే ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. మనకి ముంబై స్టైల్ గణపతి ఇది. మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మనకి గణపతి కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు, మనకి 5 పడగల శేషనాగుని అయితే ఇచ్చారు. ఇంకా మనకైతే తొండం అటాచ్మెంట్ అయితే జరగాలి. ప్రజెంట్ ఏంటంటే మనకి వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటా ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి నెమలి మీద కూర్చున్న గణపతి. మనకి గణపతికి హైలైట్ ఏంటంటే చూసుకోవచ్చు, మనకి జ్యువెలరీ వర్క్, మన ధోతికి అయితే జ్యువెలరీ వర్క్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా మనకైతే నెమలిని అయితే అటాచ్మెంట్ అయితే చేసి ఇంకా స్టాండింగ్ వర్క్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడైతే బాలకృష్ణుడి అవతారంలో ఉన్న ఒక గణపతి అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, మన బాలకృష్ణుడి అవతారంలో ఉన్న గణపతి మనకి శేషనాగు మీద అయితే గణపతి నాట్యం చేస్తున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 8 to 12 feet అయితే ఉంది. మన గణపతికి హైలైట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ధోతి వర్క్ అయితే జ్యువెలరీ వర్క్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ధోతి మీద. అట్లనే మన గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది. మనకి ఇంకా చేతులు అయితే ఫ్లూట్ కూడా అయితే వస్తుంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 feet అయితే ఉంది, 8 to 12 ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు ఒక మంచి బొజ్జ గణపయ్య. మనకి దాదాపు ఈ గణపతి వచ్చేసి కూడా మనకి ఒక 12 feet అయితే ఉంటుంది.
చూసుకోవచ్చు. భారీ గణపతి మనకి ఈ షెడ్లో అయితే 12 ఫీట్స్ది. మనకి వెడల్పు కూడా అయితే దాదాపు ఒక 6 ఫీట్స్ అయితే ఉంది. మన గణపతికి హైలైట్ ఏంటంటే చూసుకోవచ్చు చెవులు, అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి ఇక శివుడు, అట్లనే ఇటు పక్క అయితే పార్వతీదేవిని అయితే ఇచ్చారు. మన గణపతి అయితే మంచిగా పీఠ మీద కూర్చున్నట్లయితే ఉంది. లంబోదర బొజ్జ గణపతి టైప్లో అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 ఫీట్స్. సో ఫ్రెండ్స్, మన చూసారుగా మన అయ్యప్ప కలర్ షెడ్లు అయితే ఇక ముందు అయితే కలరింగ్ వేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.